హెబ్రోయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. అంటే ఏమిటి? మనమందరము చనిపోవటం అంటే ఎందులో ప్రవేశించటము తెలుసా నీకు? యు ఆర్ నాట్ ఫేసింగ్ డెత్, యు ఆర్ గోయింగ్ టు ఫేస్ అకౌంటబిలిటీ. గాడ్ ఈస్ గోయింగ్ టు ఇవాల్యుయేట్ యువర్ లైఫ్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ యూ. దట్ ఈస్ వాట్ వెన్ వీ డై వీఆర్ గోయింగ్ టు ఫేస్. చావంటే నాకు భయం లేదు, మరణం అంటే నాకు భయం లేదు. మరణము తర్వాత లెక్క చెప్పవలసి వస్తుంది కదా, దాని గురించి నాకు భయము. దేవుడు అకౌంట్ అడిగితే నేను ఏ లెక్క ఆయనకి ఇవ్వాలనేదే నా భయం అంతా. నేను అప్పగించిన లెక్కను బట్టి ఆయన నాకు తీర్పు తీరిస్తే నేను ఎక్కడ నిలబడగలుగుతాననేదే భయము. నాకు చావంటే భయము లేదు, కానీ చనిపోయిన తర్వాత లెక్క అప్పగించుకుంటాను కదా, ఆ లెక్క కోసమే నా బ్రతుకంతా దేవుని చేతిలో పెడుతున్నాను. ఏది దాచిపెట్టుకోకుండా, కప్పి వేసుకోకుండా, ఉన్నది ఉన్నట్టుగా, ప్రభా నేను ఇది చూశాను, ఈమె గురించి చెడుగా ఆలోచించాను, నేను చెయ్యరాని తప్పులు అపరాధములు నా ఒళ్ళుని నా ఇష్టం వచ్చేట్టుగా నేను అమ్ముకున్నాను, వాడుకున్నాను, నేను పాడు చేసుకున్నాను. బ్రతికుండగానే అన్నిటినీ నేను కప్పుపుచ్చుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటే నేను ఏ లెక్క అయినా ఇవ్వటానికి, చావునైనా ధైర్యంగా ఎదుర్కోవటానికి నేను నిలబడగలుగుతాను. హల్లెలూయా. కప్పు పుచ్చుకున్నవాడు చనిపోయిన తర్వాత దేవుడు అడిగిన లెక్క ఇవ్వలేడు. తీర్పు తప్ప మనకి మిగిలేది చావు. చాలా సింపుల్ మ్యాటర్. చనిపోవటం పెద్ద విషయం కాదు. పుట్టినవాడు అందరూ ఒకరోజు ఖచ్చితంగా చచ్చిపోతాడని బైబిల్లో సెలవివ్వబడ్డది. కానీ చావు కన్నా భయంకరమైనది ఇంకొకటి ఉన్నది, లెక్క. సిద్ధంగా ఉన్నామా మనము? కప్పు పుచ్చుకున్నవన్నిటినీ దేవుడు మనం చనిపోయిన తర్వాత, ఆయన ఎదుర్కొన్న తర్వాత లెక్క అడిగితే ఇచ్చే స్థితిలో మనం ఉన్నామా? క్రీస్తుకు ఉన్న మనసు మీరు కూడా కలిగి ఉండండి. హల్లెలూయా. కప్పు పుచ్చుకుంది చాలు నాన్న, దాచుకుంది చాలు, నటించింది చాలు, మనల్ని మోసము చేసే హృదయాన్ని ఆధారము చేసుకున్నది చాలు, మన ఇమోషన్స్ని ఆధారము చేసుకొని చిచ్చులు పెట్టుకుంది చాలు, గొడవలు సృష్టించుకుంది చాలు, మనస్పర్ధాలు ఏర్పరచుకుంది చాలు, స్నేహము పాడు చేసుకుంది చాలు, బంధాలు తెంచేసింది చాలు. ఈ హృదయము అన్ని చేయించింది, సమాధానము లేకుండా చేసేసింది మన హృదయము, మన ఆలోచన, మన ఇమోషన్స్. చక్కగా ఉన్న వారిని విడదీసేస్తుంది, స్నేహాలు పాడు చేసేస్తుంది. అందుకనే ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేసేదను అన్నాడు దేవుడు. హల్లెలూయా.